నువ్వు నీ బతుకు విలువలు ఉన్నాయి అసలు నీకు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మనం వైసీపీని వ్యతిరేకించాం? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం జగన్మోహన్ రెడ్డి మీద తలపడ్డాం? 30 కేసులు పెట్టాడు నా మీద, 22 రోజులు జైలు, రౌడీ షీట్ పెట్టాడు. ఎక్కడ నాగేమా? బతికితే నీతిగా బతకాలి. మళ్ళీ ఆ పార్టీ గెలుపులోనే ఉండి నేను. ఇప్పుడు ఈ కుక్క అంటదండి, మీరు ఇచ్చినట్టుగా హామీ, మీరు ముఖ్యమంత్రులు అడుగుతున్నాం, మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీని కొట్టారో, చంపారో, దళిత బిడ్డలు మీరు ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాను. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందో అడుగుతాం. ఈ రోజు ఈ కుక్క ఎంత నీచమైందో మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి, గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగాయి, మర్డర్లు జరిగాయి, అన్యాయం జరిగిందని కుక్కకు తెలుసు. తెలిసినప్పుడు వాటి మీద ట్రిబ్యునల్ వేస్తానో ఎందుకు వేయలేదని చంద్రబాబు నాయుడు గారు అడగడం కూడా తెలుసు కుక్కకి. కానీ దానికి కారణమైన వాళ్ళు శిక్షించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కాళ్ళు అవుతుంది కుక్కల్ని. ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ జగన్మోహన్ రెడ్డి అంటుంది. మొన్న అన్నది కుక్క. ఈ కుక్కని ఎవరు పిల్లరు, అందుకని ఈ కుక్కే నేను వచ్చేస్తాను, నన్ను కావాలంటే కొనుక్కోండి, జస్ట్ 175 crores అంట. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఈ కుక్క రెడీ, అతను బూట్లు లాగడానికి. కానీ అతని హయాంలో జరిగిన అన్యాయాల మీదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన విమర్శిస్తుందట, అన్యాయం చేసినప్పుడు బూట్ నాగుతుందట. మరి ఇది బతికినారా కుక్క? రై జాడ బ్రీడ్ ఇదండి ఈ కుక్క. ఎంత దౌర్భాగ్యమైన దైద్యం కుక్కింది. కానీ ఈ కుక్క ఎవరి దగ్గర ఉంటే అన్ని కలుగుతుంది. ఏబిఎన్ TV5 లేకపోతే ఈ బొచ్చులేని కుక్క ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. అప్పుడు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అలా ఎలాగని మాట్లాడేసి ఎక్కడైతే బ్యాలెన్స్ సెట్ అవ్వలేదు అంటే రివర్స్. రై జాడ బ్రీడ్, నీకు చాలా రోజుల నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చాను నేను. ఎందుకంటే జనరల్ గా నేను రెస్పెక్ట్ ఇచ్చేది తక్కువ ఎదవాళ్ళకి, కానీ నీకు ఇచ్చాను. కానీ నువ్వు అది నిలబెట్టుకోవట్లేదు. నువ్వు ఏ కులంలో అయితే పుట్టావో ఆ కులంలో ఉన్న నాయకులు పార్టీలో, అదే అధికార పార్టీలో ఉంటే నీకు ఆ పార్టీ డబ్బులు ఇవ్వలేదని ఒక ఆ పార్టీలో ఉన్న నీ కులం నాయకుల మీద మురుతావా?